సినిమా మనం ఎందుకు చూస్తాం? సినిమాలు ఎంటర్టైన్మెంటా, లేదా సినిమా చూసే మనం నేర్చుకొని సమాజంలో అలాగే బతకాలి అని సినిమా మన మీద ప్రభావం చూపిస్తుందా? లేదా లేదు, మంచి ఐటమ్ సాంగ్ ఉండాలి, హీరోకి ఎలివేషన్స్ ఉండాలి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండి కామెడీ ఉంటే సినిమా చూసి ఒక 2.5 గంటలు ఎంజాయ్ చేసి బయటకు వచ్చి మళ్ళీ మర్చిపోతామా? సినిమా అంటే ఏంటి? ఒక హీరో సిగరెట్ తాగితే మనకు తాగాలనిపిస్తుంది, ఒక హీరో డైలాగ్ కొడితే మనం కూడా ఆ డైలాగు ఏదో సందర్భంలో మనం కూడా బయట వాడుతూ ఉంటాం. హీరో ఫైట్లు యాక్షన్ చేస్తే మనకి బయట అంతో ఇంతో ప్రభావం ఉంటుంది. సో మంచి సినిమాని ఆదరిస్తామా? మంచి కంటెంట్ అర్థం చేసుకొని సమాజంలో మనం పాటిస్తామా? ఇది నా క్వశ్చన్. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను? ఎస్, రజనీకాంత్ మూవీ లాల్ సలాం సినిమా 9వ తారీఖు రిలీజ్ అయింది. నాకు కుదరలేదు, 10వ తారీఖు చూడడం జరిగింది. వెళ్ళిన థియేటర్కి తిప్పి కొత్తకి 20 మంది రాలేదు. నెక్స్ట్ రోజు సెకండ్ డే రోజు 20 మంది రాలేదు. రెండో రోజుకి ఒక 20 మంది కూడా రాలేదు సినిమాకి. ఏంటి సినిమా దొబ్బిందా, అంత చెత్త ఉందా అని అనుకున్నాను. సో హోరార్గా సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సమాజానికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. ఆ సినిమా చూసి మనం నేర్చుకోవాలి. సో సినిమాల కంటెంట్ చాలా బాగుంది. సో మళ్ళీ జనాలు ఎందుకు ఆదరిస్తలేరో, సో ఎందుకు లైట్ తీసుకుంటారో నాకు మాత్రం అర్థం కాలేదు. సో సెకండ్ డే రోజు పోయాను, సినిమా పూర్తిగా చూశాను. సమాజంలో జరిగేది సినిమాలో చూపించడం జరిగింది. సో సామాన్య ప్రజలు, కామన్ మ్యాన్ ఈ సినిమా చూసి నేర్చుకునేది చాలా ఉంది. సో హోరార్గా మూవీ చాలా మంచి మూవీ. గ్రామంలో ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉంటుంది. ముస్లిం ఆర్ హిందూ ఇద్దరు కలిసి ఉంటారు, అలా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అక్కడ ఎలాంటి ఎక్కడ ఎవరికి గొడవలు ఉన్నాయి. అక్కడ గొడవలు స్టార్ట్ చేయాలంటే అక్కడ ఎంటర్ అయ్యేది ఒక రాజకీయ నాయకుడు. ఎంటర్ అయిన తర్వాత స్టోరీలో మొత్తం చేంజ్ అవుతుంది. హ్యాపీగా ఉన్న గ్రామంకి వెళ్ళి ఎలా చిచ్చులు పెట్టొచ్చో, ఒక్కొక్క మాట పెరిగి గొడవలు ఎంత దారి చూస్తాయో, ఎంత పెద్ద గొడవ చేయొచ్చో, ఎలా సృష్టిస్తారో గొడవలు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో మూడో వ్యక్తి వస్తే అన్నదమ్ములు విడిపోవడం జరుగుతుంది, కొట్టుకో సావడం జరుగుతుంది. సో సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్ టు క్లియర్ సినిమా అర్థమైంది. సో ఆ మూడో వ్యక్తి రాజకీయ నాయకుడు ఎంటర్ అయిన తర్వాత ఊళ్ళో గొడవలు స్టార్ట్ అవుతాయి. సో మన హీరో రజనీకాంత్ గారు ఎక్కువ సినిమాలో ఒక క్యారెక్టర్ సపోర్ట్ చేశాడు మంచి సినిమాకి. సో రజనీకాంత్ మెయిన్ హీరో అయితే కాదు. సో ఒక పెద్దరికంగా న్యాయం అన్యాయం డిసైడ్ చేసే నీతి నిజాయితీగా ఒక ముస్లిం క్యారెక్టర్ చేయడం జరిగింది. రజనీకాంత్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో ఒక హీరో గ్రామంలో క్రికెట్ జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామంలో హిందూ ఆర్ ముస్లిమ్స్ 2 గ్రూపులుగా ఉంటాయి. ఆ 2 గ్రూపుల్లో ఓటమి విజయం జరుగుతూ ఉంటుంది. సో ఆ 2 గ్రూపుల పేరు పాకిస్తాన్, ఇండియా అని వాళ్ళే పెట్టుకుంటారు. సో నాకైతే అర్థం కాలేదు. ఇండియాలోనే పాకిస్తాన్ ఆర్ ఇండియా మ్యాచ్ ఒకే ప్రాంతంలో ఒకే దేశం వాళ్ళు నిర్వహించడం ఏంటో నాకు అర్థం కాలేదు అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒక ముస్లిం అంటే ఒక పాకిస్తాన్ అనే గ్రామంలో మెంటల్గా ఫిక్స్ అయిపోయారని అర్థమైంది. సో ఆ గ్రామంలో రజనీకాంత్ గారు ఒక ముస్లిం క్యారెక్టర్ చేస్తే ఆ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టు కాదు. రజనీకాంత్ గారు కూడా చాలా బాగా కొన్ని మెసేజ్ డైలాగులు చెప్పాడు. 100% మనం మెసేజ్ అర్థం చేసుకోవాల్సిందే, సమాజంలో ఖచ్చితంగా పాటించాల్సిందే. మా మాతృభూమి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, చచ్చిన ఈ మట్టిలోనే చేస్తామని దేశభక్తితో ఇక్కడ ఉన్నవాళ్లే మా తాత ముత్తాతలు. మేమంతా ఇండియన్స్. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే, యూత్ కంపల్సరీ చూడాల్సిన సినిమా. సో యూత్ ఎందుకు చూడాలంటే, ఆవేశంగా డిసిషన్ తీసుకొని ఇంట్లో వాళ్ళు చెప్పకుండా వినకుండా మనకు నచ్చింది నట్టు చేద్దాం, మనకు ఎవడ ఎదురు ఎవ్వడొస్తే నాకేంటి నీ అమ్మ తగ్గేదేలే అనుకున్న వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఫ్యామిలీ పడే బాధ ఏంటో, సమాజంలో మన లాంటి వాళ్ళు చేసిన పనికి ఎంత ఎఫెక్ట్ అవుతుందో, మన వల్ల ఎంత అందరికీ తలకాయ నొప్పి వస్తుందో, ఇంట్లో వాళ్ళు ఎలా సఫర్ అవుతారో క్లియర్గా చూపించడం జరిగింది. సో ఓవరాల్గా సినిమా స్లోగా స్టార్ట్ అవుతుంది, స్లోగా వెళ్తూ ఉంటుంది. కంపల్సరీ మంచి సినిమా అన్నప్పుడు కొంచెం స్లోగా అర్థమైనట్టు చెప్పాలంటే స్లోగా వెళ్తూ ఉంటుంది. మనం కూల్గా కూర్చొని చూస్తే, మళ్ళీ అంటే సినిమాలకు ఎలా అలవాటు అయ్యామంటే తొడలు కొట్టాలి, బాంబు బ్లాస్ట్లో హీరో గుద్దుతే కూడా పగిలిపోవాలి. సో హైప్ ఉండాలి, హీరో ఎలివేషన్స్ హైలైట్ ఉండాలి, పంచి డైలాగ్ కొడితే అర్థం కాని పంచి డైలాగ్ అన్నా కొట్టినట్టు ఉండాలి, కుర్చీ మడత పెట్టి కొడితే అలాంటివి అయితే ఖచ్చితంగా మన సమాజంలో ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయాలంటే మనసు ఒప్పుకోదు. సో సినిమా మనం చూసింది, సినిమాలో నేర్చుకుంది చాలా ఉంది. నేర్చుకున్న తర్వాత బయట పాటించాల్సింది కూడా చాలా ఉంది. సో ఎవరైనా ఇంతవరకు సినిమా చూడకపోతే సినిమా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, సినిమా మంచి సినిమా. హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్స్, ముగ్గురిని బ్యాలెన్సింగ్ చేశారు. ముగ్గురు ఎలా సపోర్ట్ చేసుకుంటారో. సో ఒక గ్రామంలో ఆ చిచ్చు పెట్టిన రాజకీయ నాయకుడు దాని తర్వాత ఏమవుతారో, ఒకే దేవుడు రూపాలు వేరే అని చెప్పడం జరిగింది రజనీకాంత్ గారు. సో ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగుంది. సో ఒక రజనీకాంత్ గారు ఒక మంచి సినిమా అటెండ్ చేస్తేనే రెండో రోజుకి 20 మంది కంటే ఎక్కువ రాలేదు. సో అయితే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, జనాలకి మంచి చెడు
చెప్పే సినిమాలు ఏది మంచి ఏది చెడు సమాజంలో ఉండాలి, సమాజంలో మన వల్ల ఎంత సఫర్ అవుతారో ఫ్యామిలీ అలాంటి సినిమాలు ఎంకరేజ్ చెయ్యరు అని ఈ సినిమాతో తేలిపోయింది. ఎందుకంటే సినిమాల మనం ఎలా అలవాటు చేసుకున్నామంటే హీరో ఏది చేసినా రైటు, హీరో ఎంత చెత్త డైలాగ్ కొట్టినా రైటు, హీరో సిగరెట్ తాగితే సూపర్, మందు తాగితే సూపర్, గంజా తీసుకుంటే సూపర్, డ్రగ్స్ తీసుకుంటే సూపర్, అలాంటివి మనము ఎంకరేజ్ చేస్తాం. సో ఇలాంటి సినిమా మనము ఎందుకు ఎంకరేజ్ చేస్తలేమో మన విజ్ఞతకి మీ మనసునే అర్థం చేసుకోండి. సో థియేటర్లు వెళ్ళి చూడకపోయినా త్వరలో ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకండి, డెఫినెట్గా సినిమా చూడండి, నేర్చుకుంది చాలా ఉంది. సో ఒక మంచి సినిమాని ఎప్పటికీ ఎంకరేజ్ చేద్దాం, ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి సినిమాలు మనకు వస్తాయి. సో ఒక రజనీకాంత్ గారి సినిమానే రెండో రోజుకి ఒక 20 మంది థియేటర్లో ఉన్నారంటే నేను లిటరల్లీ షాక్ అయిపోయాను. సో అదేంటో సినిమాకి హైప్ లేదో, లేదంటే మన హనుమాన్ మూవీ చూసి జనాల ఆదరించి మోత్తా అదే థియేటర్లు పెంచుకొని కింగ్లా నిలబడింది. ఆ సినిమాని చూసి మన సినిమా కూడా అలా నిలబడుతుందేమో అని అనుకున్నారేమో, కానీ తెలీదు. తమిళనాడు సంగతి నాకు తెలీదు, లిటరల్గా హైదరాబాద్లో తెలంగాణ విషయం చెప్తున్నాను. సో నేనైతే సినిమా బాగా నేర్చుకున్నాను, సినిమాలో కొన్ని పాయింట్స్ అర్థం చేసుకున్నాను. ఓవరాల్గా సినిమా అనేది లాల్ సలాం. చెప్పింది ఏమాత్రం నచ్చుకుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.